ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా అయితేమి, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ద్వారా అయితేమి, అలాగే రుణమాఫీ కావచ్చు, అలాగే ఉచిత కరెంటు కావచ్చు, ఏవైతే బహుశా అంతకుముందు ఎవరు ఆలోచించనివి తాను ఆలోచించి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో కొట్లాడి కూడా ఉచిత కరెంట్ లాంటి విషయంలో వాళ్ళు ఒప్పుకోకపోయినా తన పూచీ మీద తను తీసుకొచ్చేసి తద్వారా ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈయన ఇది పెట్టకపోతే మా జీవితాలు ఎట్లున్నాయి అనుకునేట్టు కోట్ల మంది జీవితాల్లో వెలుగు కూడా ప్రసాదించి కొత్త జీవితాలను వచ్చారు. ఇంతకుముందు వీళ్ళు పోటీ చేసినట్టే కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటివి. దాని సిగ్నిఫికెన్స్ ఎవరికి తెలియదు. ఏం చెవుడు ఉంటే ఏమవుతుంది, ఫిజికల్గా ఏమి ఇది ఉండదు కదా అనుకునేవాడు ఉంటారు. కానీ ఒక జీవితమే ప్రసాదించవచ్చు దాని ద్వారా. చిన్న వయసులోనే చేస్తే అనేది దాన్ని గుర్తించిన వాడు, అలాగా ఆ జీవితాల్లో మార్పు తెచ్చినవాడు. అందులో ఒకరు నాకు గుర్తుండే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సివిల్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ అయ్యి అక్కడ దానికి సంబంధించిన ప్రాబ్లం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వచ్చినారు. అప్పుడు నేను కూడా వాళ్ళని చూశాను. అంటే చిన్న పాప అప్పట్లో కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసిందాను. పెద్ద అయినాక సివిల్ సర్వీసెస్లో కూడా సెలెక్ట్. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. వాళ్ళందరూ ఈ రోజుకు తలుచుకుంటున్నారంటే ఆ మనిషి ఎవరైనా సరే ఆయన జన్మధన్యం. ఆ తర్వాత ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది లక్షల మందికి, కోట్ల మందికి కూడా ఒక మనము ఏదైనా చేయాలనే తపనతో ముందుకు సాగే రకంగా నడిపిస్తున్న దాంట్లో భాగమే ఈ ప్రస్థానం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందో. ఆయన ఎక్కడ సిద్ధాంతాలు చెప్పలేదు, లేదా నేను ఇది చేస్తానని ప్రతిజ్ఞలు చేయలేదు, చేసుకుంటూ వెళ్ళారు. అది చుట్టూ ఉన్న పులివెందుల ప్రాంత వాసులతో మొదలై కడప జిల్లా, రాష్ట్రం మొత్తం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దానికి సంబంధించి తను ఏమేమి చేయగలడో వాటిని కొత్త కొత్త ఆలోచనలతో అవి ఏమి ఇచ్చినా